మరోపక్క తెలంగాణ ఉద్యోగులు నిరసన తెలపకుండా గొంతు నొక్కడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా తమను ఉద్యమం నుంచి వేరు చేయలేరని తేల్చి చెప్పారు. ఈ 56 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతా ఉంది కాబట్టి తెలంగాణ బిల్లులు పార్లమెంట్ లో పెట్టమని అడిగేటటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు తీర్చకపోగా ఒక పక్కన చర్చల పేరు మీద చర్చలు జరుపుతూ మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్తూ మరియు ఇంకొక పక్కన భవిష్యత్తులో తెలంగాణ ఉద్యోగులు గొంతెత్తి మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి 177 జీవో తీసుకురావడం పూర్తిగా ప్రజాస్వామ్యము గొంతు నొక్కడమే అని చెప్పి మేము భావిస్తూ మేము వెంటనే దానికి నిరసన ప్రకటించాం. నల్ల జెండాలు పెట్టకూడదని, తెలంగాణ పదం మాట్లాడకూడదని, తెలంగాణ రాజకీయ అంశం ఉద్యోగులు మాట్లాడకూడదని, రకరకాల అంశాలతో పెన్ డౌన్ చేయకూడదని, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో పాల్గొనకూడదని ఈ విధంగా ప్రభుత్వం ఆంక్షలు పెడుతూ మా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసింది. మేము తప్పు చేసుంటే మా మీద చర్య తీసుకోండి. మా మీద చర్య తీసుకునే ముందు ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కిందెవరో వారి మీద చర్యలు తీసుకోవాలి. మేము అడిగేదేమిటి? రాష్ట్రపతి ఉత్తర్వులను కాపాడమని అడుగుతున్నాం. ముల్కీ రూల్స్ ను పునరుద్ధరించమంటున్నాం. ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది, మా ఉద్యోగాల మా వాటా ఇయ్యమని అంటున్నాం. 14 ఎప్పుడు తొలగించి హైదరాబాద్ నగరాన్ని కాపాడమంటున్నాం. అన్యాయం ఎవరు చేశారో వారి మీద చర్య తీసుకోండి, మేము కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూ 177 జీవోను ఖచ్చితంగా రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని రద్దు చేయించుకోవడానికి మేము ఉద్యోగుల ఐకాసాగా తెలంగాణ గెజెటెడ్ అధికారులము, తెలంగాణ ఉద్యోగులము, ఉపాధ్యాయులము జిల్లా పర్యటనలు ప్రారంభిస్తా ఉన్నాం.